ఉగాది అయిపోయింది, మా ఆయన రంజాన్ రెడీ అయ్యాడు. అందరికి ఈద్ శుభాకాంక్షలు, హ్యాపీ రంజాన్. కర్రీ లీవ్స్ కాదు ఇవి, ఇవి సినమన్, దాల్చిన చెక్క. ఓకే బాగుంది. అందరికి ఈద్ శుభాకాంక్షలు, హ్యాపీ రంజాన్. నమస్తే తెలుగు పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నాం. ఇవాళ వ్లాగ్ రంజాన్ స్పెషల్ అన్నమాట. మా క్రాంతి మటన్ హలీం అండ్ పాయా చాలా బాగా చేస్తాడు. ఇక్కడ అమెరికాలో రెస్టారెంట్స్ లో అంత ఆథెంటిక్ ఫ్లేవర్స్ నాకైతే అనిపించవు. సో మిస్ అయ్యే ఫీల్ లేకుండా ఇంట్లోనే క్విక్ అండ్ టేస్టీగా మటన్ హలీం అండ్ పాయా ఎలా చేసుకోవాలో చూడండి. ఇవాళ షెఫ్ క్రాంతితో పాటు క్యూట్ షెఫ్ అద్వి కూడా కుక్ చేస్తున్నారు. బై ద వే, ఈ క్యూటీ నేమ్ అద్వి, మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి. ఇంకా వాళ్ళ కాన్వర్సేషన్స్ తో మటన్ హలీం అండ్ పాయా ఎలా చేస్తున్నారో మీరే చూసేయండి. అందరికి హాయ్. ఈరోజు మనం మటన్ హలీం తయారు చేసుకుందామా? ఏం చేసుకుందాం? మటన్ హలీం. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఫ్రమ్ ద స్క్రాచ్ మసాలా చేసుకుందాం. ఓకే, నువ్వు వేస్తావా? నువ్వు రెండు, నేను రెండు. అదే అందులో ఏంటి అయ్యి? క్లోవ్స్, లవంగాలు. కొన్ని లవంగాలు వేసుకోవాలన్నమాట. ఇది మొత్తం స్క్రాచ్గా మసాలా చేయడానికి. ఓకేనా? ఇవి కూడా కొన్ని తీసుకో. నీకు టూ అంటే మొత్తం 5 ఇచ్చా నీకు. ఓకే, ఇక్కడ ఏమేస్తాం? ఇవేంటి? ధనియాలు అనమాట. కొన్ని ధనియాలు. ఓకేనా? ఎన్ని? కొన్ని. ఇవేంటంటే షాజీరా. ఏంటి? షాజీరా కూడా కొంచెం వేసుకుంటాం అనమాట. కర్రీ లీవ్స్ కాదు ఇవి, ఇవి సినమన్, దాల్చిన చెక్క. అవి కొన్ని తుంచెయ్యి, నేను కొన్ని వేస్తా. ఓకేనా? గుడ్. ఇదొకటి కాలుతుంది పైనుంచే, నేను ఒక 2 వేస్తాను. ఇదేంటిది? పువ్వు. మనం క్యూమిన్ కావాలి ఇప్పుడు. మనకి ఏం కావాలి అది? క్యూమిన్. క్యూమిన్ అంటే ఇది బే లీవ్స్ వేద్దాం ఇప్పుడు. బిర్యానీ ఆకు అంటారు. ఏమంటారు ఇది? బిర్యానీ ఆకు, బే లీవ్స్. డైరెక్ట్గా వేస్తే ఏం కాదు, వేసే, అట్లా అనకూడదు, డైరెక్ట్గా వేసేయాలి. వెరీ గుడ్. కుక్ మొత్తం ఫ్రై అవ్వాలి. ఏమవ్వాలి? ఫ్రై అవ్వడానికి మొత్తం ఇలా పీసెస్ వేసేసా. యా, సూపర్. అద్వి, ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? మటన్. ఏం కుక్ చేస్తున్నారు? మటన్ హలీం. హలీమా? ఇప్పుడు దాకా పట్టుకున్నావు కదా, ఇది అబ్బా అంటే చేత్తో పట్టుకుంటే మళ్ళీ కళ్ళల్లో పెట్టుకుంటావు. సో ఇప్పుడు కళ్ళు మండుతాయి. నువ్వు ఇక్కడే పట్టుకో, కవర్ పట్టుకో. సో నేను వేస్తాను. ఓకేనా? నిన్న ఒక కొన్ని చాలా టర్న్ ఆన్ చేసి ఫ్రై చేయాలి ఇవి. ఓకేనా? చేత్తో కాకుండా ఇట్లాంటి కలిసిపోద్ది. నువ్వు చేత్తో కలుపుతావా? అమ్మలానే కలుపుతుందా? అన్నీ వేసేసాము, మనం వెయిట్ చేయాలి అని చెప్పాం. దీని తర్వాత ఏం చేద్దాం? మటన్ పులావ్ కాదు, మటన్ హలీం. ఓకే, డన్. ఫస్ట్ ఇది చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేయాలి మనం. ఓకే, ఈలోపు మనం వేరే మసాలా రెడీ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ప్లేస్ చేంజ్ చేయాలి. అటు నుంచి వచ్చాం, ఇదే మన మెయిన్ ప్లేస్, ఇవాళ కుకింగ్ ప్లేస్. సో ఇందాక మనం రా మసాలా రెడీ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాము? తక్కువ మసాలాతో మంచి హలీం తయారు చేసుకోవడం నేర్పిద్దాం, జనాలకు చూపిద్దాం. ఓకేనా? ఐ గైస్ రెడీ? లవంగాలు, ఇలాచి, చెక్క, అనాసి, స్టార్ అనాసి, ఇది షాజీరా. తక్కువ మసాలాతో చేసుకుందాం. మన ఇన్స్టా పాట్లో కుక్ చేస్తున్నాం. చెప్పు. ఇన్స్టా పాట్. మనం ఫస్ట్ ప్లగ్ పెట్టుకొని స్టార్ట్ చేయాలి. సాటే చేయాలి.
సాటే 30 minutes. ఇవాళ ఏం చేసుకుంటున్నాం మనము? హలీం పులావా? పులావేరా అది సరిగ్గా వస్తే హలీం, సరిగ్గా రావద్దు పులావ్. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఓకే, హీట్ అయింది. మనం స్వచ్ఛమైన సౌండ్ వస్తే హీట్ అయినట్టు. ఇప్పుడు మనం స్వచ్ఛమైన నెయ్యి వేసుకుంటున్నాం, ఇండియా నుంచి తీసుకొచ్చిన నెయ్యి. జారిపోతుందిరా. సో బేసిక్గా మనం నెయ్యి ఎక్కువ వేసుకోవాలి. ఎంత నెయ్యి వేసుకుంటే హలీంలో అంత మంచిది. ఓకేనా? నెయ్యి కరిగిపోయి ఆయిల్లో వస్తుంది. సౌండా? బాయిల్ అవుతుంది, బబుల్స్ వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఇది స్టార్ట్ అయిపోయింది. సో మనం ఇవన్నీ వేసుకోవాలన్నమాట. డైరెక్ట్గా వేసా ఆగా ప్లేట్ పట్టుకొని వేసా. అది రెడీ అయింది. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్, నెక్స్ట్ చిల్లీస్ వేసుకోవాలి. పచ్చిమిరపకాయ. ఏంటిది అది? ఆనియన్స్ పాటు ఏం వేసాం? పచ్చిమిరపకాయ. ఓ, మీ స్విమ్మింగ్ క్లాస్ పక్కన పచ్చిమిరపకాయ షాప్ ఉంటుందా? వా. సో దీని తర్వాత సార్ట్ చేసుకోవాలి మనం. ఇట్లా సార్ట్ చేసుకొని ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఓకేనా? ఎంతసేపు అంటే ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తాయి కదా, అప్పటి వరకు వెయిట్ చేయాలి. అయితే 30 minutes. తోటి హాఫ్ అన్ అవర్. తోటి. నువ్వెవరు? మెయిన్ షెఫ్. నేను అసిస్టెంట్ షెఫ్. కలుపు క్విక్గా కలుపు. కలుపునా? టేస్ట్ ఇప్పుడే కాదు, తర్వాత నేను కలుపుతాను. ఇవన్నీ ఇలా వేసుకొని దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. మనం ఇంకా ఫ్రై అవ్వాలి, బాగా ఫ్రై అవ్వాలి. ఓకేనా? ఇవి మనం బ్లెండ్ చేసుకోవాలి. ఇందులో వేసుకో. చల్లగా అయిన తర్వాత, చల్లగా అయిపోయింది కదా, ఇందులో వేసుకోవాలి. నేను వేస్తాను. నాకు చల్లగా ఉంది. ఓ వావ్, థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్. ఇది ఇక్కడ పెట్టేసుకొని నేను పెడతా. ఓకే, సరే. ఫైన్ పౌడర్ అయ్యేలాగా చూసుకోవాలి మనం. చెక్ చేద్దామా? ఫైన్ పౌడర్ అయిందా? బ్లాక్గా అయిందా? అంత బ్లాక్గా అయిందా? ఏది? నో, ఇట్స్ గుడ్. తిప్పు. అక్కడ చెప్ప. జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది ఫ్రెష్గా ఇంట్లోనే రెడీ చేసుకున్నాం మనం, నో అవుట్ సైడ్. సో మనం ఇది మంచిగా ఒక 2 స్పూన్లు. అప్పుడే స్టార్ట్ అయిందా? సో క్విక్గా తిప్పేసేయాలి. ఇట్లా కింద అడుగంటుతుంది, అడుగంటకుండా మంచి ఇట్లా తిప్పుకోవాలి. నీ కుకింగ్ ఇంట్రెస్టా? నెక్స్ట్ ఏం చేయాలన్నా? నెక్స్ట్ మనం ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక మనం మీట్ వేసుకోవాలి. మనం ఇప్పుడు మటన్ వేసుకుంటున్నాం కదా, సో మటన్ వేయాలి. కుకింగ్లో మెయిన్ థింగ్ ఏంటంటే పేషెన్స్. వెయిట్ చేయాలి, త్వరగా వేయకూడదు. ఓకేనా? లేదు.
వేసేసాడు, బాగా వేసేసాడు. అదే మనకి లేదనమాట, పేషెన్స్ లేదు మనకి. మీట్ రెడీ చేసి నీట్గా పసుపు వేసి క్లీన్ చేసి రెడీగా పెట్టుకున్నా. సో ఇప్పుడు ఇది అందులో వేద్దాం. మనం బోన్లెస్ కాకుండా విత్ బోన్ తీసుకున్నాం అనమాట. నేను కలపనా? హార్డ్గా ఉందా? అది వెయిట్ ఉంది, నువ్వేమో చిన్నగా ఉన్నావు కదా, అందుకనే అట్లా ఉంది. అరే అదే అవుతుంది. అరే మటన్ ని చికెన్ ఎట్లా చేస్తావరా? చికెన్ చేస్తున్నావా? ఇట్లా ఎట్లా అంటే చికెన్ అయితే మటన్. మీ నాన్న వచ్చి ఫిష్ చేస్తాడు దీన్ని, నువ్వు వచ్చి చికెన్ చేయి. నేనా? ఇది హలీం మిక్స్ అనమాట, మనకి ఇది మార్కెట్లో దొరికిద్ది. సో దీంట్లో ఆల్ టైప్స్ ఆఫ్ గ్రెయిన్స్ ఉంటాయి అండ్ విత్ మసాలా ఇస్తాడు. మనం ఇది వాడము ఎందుకంటే మనం ఆల్రెడీ రెడీ చేసుకున్నాం మసాలా. ఈ గ్రెయిన్స్ వరకు వేసుకుంటాం. 5 minutes. సో ఇప్పుడు ఇందాక ఇది కట్ చేసా కదా, ఇందులో అన్ని పప్పులన్నీ వాడు గ్రైండ్ చేసి రెడీగా ఇచ్చాడు మనకి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది అందులో పోసుకుంటాం, బట్ ఇప్పుడే వద్దు, మనం విల్ కీప్ ఇట్ సైడ్. ఇది హలీం మిక్స్. సో ఇప్పుడు మనం వాటర్ తీసుకొచ్చాం, జాగ్రత్తగా పోయాలి అందులో. జాగ్రత్తగా బయట పడకుండా పోయాలి అట్లా. సో మనం ఒక 1 cup పోసుకున్నాం కదా, ఇంకా 3 cups పోసుకుందాం. మనం 3 cups పోసుకుంటే సెట్ అయిపోద్ది. దాని తర్వాత విజిల్ పెట్టి ఒక 20 to 30 minutes మనం బాయిల్ చేయాలి. మటన్ మొత్తం పీస్గా మంచిగా బాయిల్ అవ్వాలి, మెత్తగా అయిపోవాలి. ఓకేనా? ఇవే బాయ్. వా సూపర్. సో ఇప్పుడు మళ్ళీ నీట్గా ఇట్లా కలుపుకోవాలి మనం. ఓకేనా? కలుపుకొని మనం సాల్ట్ వేయలేదు కదా, సాల్ట్ వేద్దాం. ఇవి సాల్ట్ అన్నమాట. సో మనం సాల్ట్ వేసుకొని కొంచెం ఎక్కువ వేసుకుందాం, చిన్న స్పూన్ కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుందాం. సాల్ట్ ఎప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి, ఎవరికి నచ్చినంత. అది ఓకేనా? ఎవరికి చెప్పద్దు, రెసిపీ సీక్రెట్. వాళ్ళకి చెప్తావా? నో, వాళ్ళకి కూడా చెప్పొద్దు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే విజిల్ పెట్టేసి క్లోజ్ చేసేద్దాం. ఓకే, మనం క్లోజ్ చేస్తున్నాం. ఇప్పుడు క్లోజ్ చేసి ప్రెషర్ కుక్ చేద్దాము. ప్రెషర్ కుక్ ఒక 30 minutes పెడదాం. చెప్పు వాళ్ళకి 30 minutes వెయిట్ చేయాలి అని చెప్పు. చెప్పేసావు నువ్వు, వాళ్ళకి వినిపించేసింది. ఆ 30 minutes గ్యాప్లో మేము పాయ కూడా చేసుకుంటున్నాం. సో పాయ మంచిగా కడగడానికి పసుపు వేసి మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇది అయిపోయాక, ప్రెషర్ అయిపోయాక 30 minutes తర్వాత వేద్దాం. ఇది ఎక్సర్సైజా? వస్తున్నా 2 minutes. వేడైతుంది ఆయిల్తో, జాగ్రత్త. ఇప్పుడు ఏం చేయాలి, మనం మసాలా దినుసులు వేయాలి. ఫస్ట్లో ఆయిల్ వేడెక్కింది కదా, వేడెక్కింది, వేసే. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, హాట్ అయింది కాబట్టి ఆనియన్స్ వేసుకోవాలి. అండ్ ఆల్సో పచ్చిమిర్చి, చిల్లీస్, టమాటోస్ లేటర్. సో ఇంకా బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఆయిల్లో. ఓకేనా? ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఈలోపు మనం పసుపు వేసుకుందాం, ఉప్పు కూడా వేసుకుందాం, అండ్ సాల్ట్ కూడా వేసుకుందాం. సాల్ట్ కూడా వేద్దాం. సాల్ట్ వేసాక నీకు ఇస్తే కలుపు.
సాల్ట్ కూడా మనం 4 స్పూన్స్ వేసుకుంటున్నాం చిన్నది కాబట్టి. వెరీ గుడ్. It's your favorite. ఇదెంత? 5. ఇదెంత? ఇది ఇది 10. నీకు చాలా తెలుసురా. A few moments later. అరే కుకింగ్ చేయాలి మర్చిపోయాం, మనం నిద్రపోతున్నాము. ఇదేంటి జింజర్ గార్లిక్ పేస్ట్. ఇంకొంచెం చాలా ఇంకొంచెం ఇప్పుడు నేను కొంచెం వేస్తాను, నువ్వు కొంచెం నేను కొంచెం. ఓకేనా? నువ్వు కొంచెం అను. కొంచెం తుంచెం కదా కొంచెం. రెడీ? అప్పుడే కాదు. ఇదేంటిది? ఇదేంటి చెప్పు. పాయా. పాయా వేద్దామా? మనం నీట్గా క్లీన్ చేసుకున్న పాయ మనం కర్రీలో వేసుకోవాలి. అప్పుడే కలుపుకో, మంచిగా కలుపుకోవాలి. ఇట్లా ఏమేసాము ఇందులో? పాయ. మంచిగా ఇట్లా కలుపుకోవాలి. ఇది కూడా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. మనకి ఇంకా హలీంకి ఎంత టైం ఉంది? 4 minutes. ఇక్కడ పాయ కుక్ అయ్యేలోపు మనం హలీం ప్రెషర్ అయిపోయింది కాబట్టి ఓపెన్ చేసుకున్నాం. మనం ఇప్పుడు 2 స్పూన్స్ కారం వేసుకున్నాము. దాని తర్వాత మసాలా కూడా వేసుకుందాం. మనం మసాలా వేసుకుందాం. ఇప్పుడు అవ్వట్లేదు. మనం 2 స్పూన్స్ ఆఫ్ మసాలా వేసుకుందాం, మనం ప్రిపేర్ చేసిన మసాలా. ఓకేనా? వెయిట్ నాన్న. 10 minutes. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనం హలీం మిక్స్ ఇందులో చేసుకొని రెడీ చేసుకుందాం. ఓకేనా? పట్టుకున్నా, చేయి పట్టుకో. అదే. ఓకే, ఇందులో చాలా పప్పులు అవి ఇవి ఉంటాయి అన్నమాట. వెరీ హెల్దీ. ఓకేనా? ఇప్పుడు మనం మిక్స్ చేద్దామా? మంచిగా మిక్స్ చేసుకోవాలి. వెరీ గుడ్ రా. హెల్దీయా? కొంచెం టమాటా వేసుకుంటున్నాం, కొంచెం టమాటా, కొంచెం మింట్ వేసుకుంటున్నాం, కొంచెం సిలాంత్ర వేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం కొంచెం నీళ్ళు పోసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇంకా మనం నీళ్ళు పోసుకుందాం. ఇక్కడ 5 cups. 5 cups 3 cups చాలు. అది నీకు బాగా తెలుసా. మసాలా కూడా తక్కువ వేసుకున్నా. సో మళ్ళీ మనం ప్రెషర్ కుక్ పెట్టాలన్నమాట. ఇప్పుడు 20 minutes చాలు మనకి. ఇంకో కర్రీ ఉందిరా, ఇది వెనక్కి పెట్టేసి ఇప్పుడు ఈ కర్రీ చూడాలి. ఈ కర్రీ ఇందాక మనం లోలో పెట్టాం కదా, ఇప్పుడు దీన్ని కూడా మంచిగా పట్టించి చేయాలన్నమాట. దీంట్లో కూడా మింట్ వేసుకుందాం. ఇందులో వెయ్యి. ఇప్పుడు నేను కొంచెం వెయ్యి. సిలాంత్ర కూడా వేసావా? వెరీ గుడ్. ఇప్పుడు కలుపుదాం. టమాటా కూడా వేసుకుందాం. నేను టమాటా వేస్తున్నా, నువ్వు అది పట్టుకొని కలపడానికి రెడీగా ఉండు. మంచిగా ఇలా కలుపుకోవాలి. టమాటా కూడా వేసుకొని మంచి బాయిల్ అయ్యాక మళ్ళీ లాస్ట్లో ప్రెషర్ పెడదాం. 2 స్పూన్లు మసాలాలు వేసుకుందాం, 1.5 స్పూన్. 5 minutes. సో ఇది కూడా మంచిగా ఫ్రై అయ్యాక వాటర్ పోసుకొని విజిల్ తిప్పియాలన్నమాట. క్లోజ్ చేయి. పాయలో వాటర్ పోసి కుక్ చేసుకోవాలి. అది కుక్ అయ్యేలోపు హలీంని చెక్ చేసుకుందాం. సో మొత్తం
మెత్త మెత్తగా చేయాలన్నమాట. మీదకి వస్తుంది, కళ్ళలో పడుతుంది, పక్కకన్నీ పడతాయి అన్నమాట. మొత్తం మెత్తగా చేసుకోవాలి వీలైనంత వరకు. ఏం తినాలనిపిస్తుంది నీకు ఆకలి వేసినప్పుడు? నన్ను తినాలనిపిస్తుందా? దీంట్లోనేమో హలీము, మళ్ళీ ఇంకో 10 minutes పెట్టాము ప్రెషర్ కుక్. దీంట్లోనేమో పాయ, ఇది ఇంకొక 15 minutes 15 to 20 minutes పెట్టాము. రెడీ? సో పాయ అయిపోయింది, పాయ చూద్దాం. ఇంకా బాగా అవ్వాలి, ఇంకా మంచి మెత్తగా అవ్వాలి. మొత్తం ఇది వేరు అవ్వాలి. ముక్కకి ఎముకకి బోన్కి సపరేట్ అయిపోవాలి. అప్పటి వరకు మనం ప్రెషర్ కుక్ పెట్టాలన్నమాట. ఓకే, బాగుంది. ఇంకా 5 minutes పెడదామా? ఇంకొంచెం మసాలా యాడ్ చేసుకో. ఇది కూడా వేసుకొని కొంచెం సిలాంత్ర కూడా వేసుకొని తుంచము ఏంటి? కొంచెం అన్న, తుంచం కాదా? ఓకేనా? ఇప్పుడు మళ్ళీ కలుపుదాం. మంచిగా కలిపి ఏం చేయాలి? మళ్ళీ ప్రెషర్ కుక్ పెట్టాలి ఇంకో 20 minutes. అప్పుడు వేరు అయిపోతాయి. లెట్స్ క్లోజ్. వాటర్ వేసిన ఆల్రెడీ ఉంది, సరిపోద్ది. శ్రీకాంత్ రావు కూడా వచ్చారు. గుర్తుందే లేదు, బ్లాగ్ లో సాంబార్ రైస్ మెయిన్ షెఫ్. మనీ మెయిన్ షెఫ్, నేను హెల్పర్. ఇప్పుడు మనం దాంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటాం అన్నమాట. మనం ఇప్పుడే ఓపెన్ చేసాము, అంతా మంచిగా ఉంది. కాయలో కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి వేసుకొని కొంచెం మసాలా పొడి వేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. ఇంకా ముక్కకి బోన్కి విడిపోలేదు, అది ఇంకా విడిపోవాలి, నీట్గా అది ఇట్లా వచ్చేసేయాలి. సో ఒక ప్రెషర్ ఇంకో 20 minutes పెడితే ఇంకా సేపు బాగా వస్తుంది అన్నమాట. కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని 20 minutes హైలైట్ వస్తుంది. సాల్ట్ మోడ్ ఆఫ్ చేసి ప్రెషర్ కుక్ ఆన్ చేసి 15 minutes పెడదాం. లేటర్ చెక్ చేసుకొని ఇఫ్ నీడెడ్ ఇంకో 5 minutes పెడదాం. మనం ఇప్పుడే ఓపెన్ చేసాము, జస్ట్ టేస్ట్ చేసి అన్నీ బాగా సరిపోయినాయి. మంచిగా తిప్పుతూనే ఉండాలి, అడుగంటకుండా తిప్పుతూనే ఉండాలి. బాగా తిప్పుతూ ఉంటే బాగా అవుతుంది, దగ్గర పడాలి. ఇప్పుడు కొంచెం వాటరీ ఉన్నాయి, ఇలా అంటే ఇలా మీట్ ఇలా టెక్స్చర్ రావాలన్నమాట. ఇలా వాటరీ కదా, బాగా దగ్గర పడాలి. సో ఇలా అంటే హలీం టెక్స్చర్ ఇట్లా రావాలన్నమాట. బబుల్స్ వస్తున్నాయి, మంచిగా ఉడుకుతుంది. సో ఇట్లా హలీం మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం హలీం పక్కన పెట్టేసి రెడీ టు ఈట్. ఇంకా మొత్తం సూపర్ అంటే సూపర్ టేస్టీ, చాలా బాగా వెయిటింగ్ కోసం వెయిటింగ్. సో ఇప్పుడు మనం హలీం అయిపోయిన తర్వాత పాయ కూడా రెడీ అయిపోయింది. పాయ అయితే నెక్స్ట్ లెవెల్ అయింది. పాయ ఫ్యాన్స్ ఉన్నారు, హలీం ఫ్యాన్స్ ఉన్నారు. మంచిగా ఉడికింది. సో ఈ పాయలు మంచిగా బీటా బ్రెడ్ తెచ్చుకొని మంచిగా నానబెట్టుకొని నెక్స్ట్ లెవెల్ అంతే. సో బాగా ఇది కూడా. సో అన్నీ వేసేసుకొని లాస్ట్లో పైన కొత్తిమీర వేసుకొని కంప్లీట్ చేస్తే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి పాయ రెడీ అయిపోయింది, హలీం రెడీ అయిపోయింది. వేడిగా తీసుకొని కొంచెం దానిపైన కొంచెం నెయ్యి వేసుకుంటే
దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఎంత ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటే అంత టేస్ట్. దానిపైన లెమన్ పిండుకొని తినాలి. చాలా చాలా బాగుంటుంది. నచ్చి చేసుకోండి. పాయ కూడా మంచి వేడి వేడి పాయ రెడీ. మంచిగా ఉంది. నేను కొంచెం సపరేట్గా ఒక బౌల్లో తీసుకొని సూపీ పాయ. ఎంత సూప్ ఉంటే అంత మంచిది అనమాట పాయాకి. ఈ జలుబులు దగ్గులు ఎన్ని ఉన్నా కానీ దెబ్బకి ఎగిరిపోతాయి. చూసారు కదా, ఇన్స్టాపాట్ లో క్విక్ అండ్ ఈజీగా అయిపోయే హలీమ్ అండ్ పాయా. మీరు కూడా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ది ఎండ్. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్. క్యూమిన్ అంటే చీజ్ కాదా కాలుతుందమ్మా. ఓకే, అక్కడ కూర్చుంటా. అక్కడ కూర్చుంటావా? నాకు వ్లాగ్ తీయాలి, నిన్ను కూడా హ్యాండిల్ చేయాలి. చెయ్యాలి మరి, ఇంకో షెఫ్ ని పెట్టుకున్నావు మరి. ఓకే, ఇప్పుడు ఏం చెప్దాం? ప్లేసెస్ చేంజ్ అయ్యారని చెప్పండి. పెట్టాలి ఇక్కడ. అది ఇంకా స్టార్ట్ చేయలేదు. నువ్వు కరెక్ట్ చెప్పారు, ముందు స్టార్ట్ చేయాలి. అది అట్లుంటది మనకు. భయ్యా ఫస్ట్ స్టార్ట్ చేయవాలి. సార్టే చేసుకోవాలి మనం. సౌండ్ వస్తుంది అంటే అది స్టార్ట్ అయినట్టు. ఇది వేడయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఇవాళ హలీం మీద ఎవరు హోప్స్ పెట్టుకోండి. నాకు కూడా అంతే అనిపిస్తుంది. షెఫ్ చాలా ప్రెషర్డ్ గా ఫీల్ అవుతుంది. వాటర్ పోయాలి రా, ఇప్పుడే కాదు. త్వరగా తీసుకుంటా. వస్తున్నా. ఆ 30 minutes గ్యాప్ లో మేము పాయా కూడా చేసుకుంటున్నాం. గాడిద గుడ్డు కూడా చేసుకుంటున్నా. గాడిద గుడ్డు ఎందుకు వచ్చిందిరా?